మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం. నేను మీ లక్ష్మీ నరసింహ, యోగా ట్రైనర్. మీ అందరికీ సుపరిచితుడిని. మీరు నన్ను ఎంతగానో చాలామంది పెద్దవాళ్ళు నన్ను ఆశీర్వదిస్తున్నారు. చాలామంది యువకులు కూడా నన్ను చాలామంది అన్న మీరు చెప్పే ఆసనాలు చాలా సింపుల్గా ఉంటాయి, చాలా బాగుంటాయి అని చెప్తున్నారు. అదేవిధంగా నా సోదరీమణులు చాలామంది అక్కలైతే ఏమండి, చెల్లెళ్ళైతే ఏమండి, వాళ్ళందరూ కూడా మీరు చెప్పే ఆసనాలు చాలా సింపుల్గా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి, చాలా మంచి ప్రాసెస్ అని చెప్తారు. ఇదంతా మా గురువుగారి క్రెడిట్. అదేవిధంగా నేను కూడా ఏంటంటే కొన్ని డిజైన్ చేసుకుంటూ ఉంటాను. చక్కగా మనకి ఏం కావాలనేది ఇప్పుడు నేను 20 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నానంటే చాలామందికి ఏంటంటే ఒక్కసారే ఒక పెద్ద పెద్ద డిఫికల్ట్ ఆసనాలు చెప్పేసి, లేదంటే వాళ్ళకి ఒక్కసారి వార్మప్ని ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు గట్టిగా ఓ పిండేసేసి ఇలా చేయటం వల్ల మళ్ళీ రెండో రోజు చేయలేరు వాళ్ళు. చిన్న చిన్నగా సూక్ష్మంలో మోక్షం ఉందన్నట్లుగా చిన్న చిన్న ఆసనాలు చెప్పుకుంటూ వాళ్ళని కొంచెం ఫుడ్ కంట్రోల్ చేపిస్తూ వాళ్ళకి నచ్చిన ఆహారం కూడా తినిపిస్తూ మనం ఏ విధంగా అయితే కొంచెం మంచి ఎక్కువగా ఎఫెక్ట్ ఉండేవి చిన్న చిన్న వాటిల్లో ఎలా ఉంటాయో అవన్నీ కూడా గురువుగారు డిజైన్ చేస్తూ ఉంటారు. అవి మేము ఆచరిస్తూ ఉంటాం. అదేవిధంగా నేను కూడా అదే ప్రాసెస్లో గురువుగారిని చూసి నేర్చుకున్నాను కాబట్టి అదే ప్రాసెస్లో నేను చెప్తూ ఉంటాను. ఈరోజు యువకుల్లో చాలామందికి ఏంటి అంటే చాలామందిని చూశాను. ఇప్పుడు చాలామందికి అండి అంటే ఆఫీస్లో కూర్చొని చేసే జాబులలో చాలామందికి కండరాల బలహీనత ఉంటుంది. అదేవిధంగా ప్రోస్టేట్ ఇష్యూస్ చాలామందికి వస్తున్నాయి. అదేవిధంగా చాలామందికి మ్యారేజ్ ఇప్పుడు యువకుల్లో కానివ్వండి, మ్యారేజ్ చేయకముందు కానివ్వండి, మ్యారేజ్ చేసుకున్న తర్వాత కానివ్వండి, వాళ్ళకి నరాల్లో పట్టుత్వం తగ్గిపోతుంది, కండరాల్లో పట్టుత్వం తగ్గిపోతుంది. మేము స్ట్రెంత్గా ఉండాలని చాలామంది అడుగుతున్నారు. నిజం చెప్పాలి అంటే మనకి ప్రోస్టేట్ గ్లాండ్ యాక్టివ్గా ఉండాలి అంటే, అదేవిధంగా మన కండరాల సామర్థ్యత బాగా స్ట్రాంగ్గా ఉండాలి, నరాల సామర్థ్యత బాగా పెరగాలి అంటే చాలా ఆసనాలు ఉన్నాయండి. ఒక క్రియ చెప్పుకుందాం అంటే శరీరంలో కండరాల నరాల వ్యవస్థ బలిష్టంగా ఉండేటువంటి ఆసనం ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. చూడండి, ఇది యువకులు అందరూ చేయొచ్చండి, ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా ఏం లేదు. యువతులు ఎవరైనా చేయొచ్చు. చాలా మంచి ఎక్సర్సైజ్. దీంతోపాటు వెయిట్ లాస్ కూడా అవుతారు. అదేవిధంగా కండరాల వ్యవస్థ, నరాల వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చూద్దాం ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తాను. చూడండి, నెమ్మదిగా ముందు ఫస్ట్ మీరు ఏంటంటే వజ్రాసన స్థితిలోకి రండి. కొంచెం ఫ్రాగ్ ఫోర్స్ టైప్ కొంచెం ముందుకు ఇలా ఉండండి. తర్వాత లెగ్స్ కొంచెం అంతా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి రెండు కాళ్ళని ఇలా కొంచెం విడిగా పెట్టి పిరుదులు రెండు కూడా మ్యాక్సిమం ఈ యాంకిల్కి పక్కకు ఉండేలాగా చూసుకొని ఇక్కడ భుజంగాసనం వేయటానికి ప్రయత్నించి ఇక్కడి నుంచి కొంచెం హ్యాండ్స్ ముందు మూమెంట్ ఇలా చూసుకొని ఇలా వచ్చి చూడండి. ఈ లేపిన తర్వాత కాళ్ళని ఇలా తీసుకొచ్చేయండి. మళ్ళీ వెనక్కి జంప్ చేస్తూ వెళ్ళాలి. 1 భుజంగాసనకు వచ్చి జంప్, మళ్ళీ 2 3 ఫ్రాగ్కి మనం ఎలాగైతే జంప్ చేస్తుందో అట్లా వెనక్కి వెళ్ళిపోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా చేతులు టోస్ పైన ఇలా ఉంచండి. ప్రశాంతంగా కూర్చొని కాళ్ళు రెండు ఇలా తీసుకొని మళ్ళీ మిడిల్కి వచ్చేయండి. ఇప్పుడు 10 టైమ్స్ చేసాం. 10 టైమ్స్ చేయడంలో పిక్కలు అంటే కాఫ్ మజిల్స్, థైస్, wrist, ఎల్బో, షోల్డర్ జాయింట్ ఇవన్నీ మనం ఇలా కొంచెం వెనక్కి వెళ్ళిన తర్వాత వెనక్కి వచ్చినప్పుడు నడుం దగ్గర మంచి ఫ్లెక్సిబిలిటీ. ఇలా కూర్చున్నప్పుడు పాదోంగశాసనం కూర్చున్నప్పుడు బాడీ మొత్తం కూడా
ఫుల్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు చేసినటువంటి మనం ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో, ఆ ఎక్సర్సైజ్‌లో మీకు కండరాల వ్యవస్థ, నరాల వ్యవస్థ చాలా స్ట్రెంగ్త్‌గా తయారవుతుంది. అదేవిధంగా ఈ నడుముకు సంబంధించినటువంటి ఎటువంటి అంటే ఆఫీస్‌లో కూర్చునే వాళ్ళకి ఈ ఎక్సర్సైజు రెగ్యులర్‌గా చేయటం వలన మంచి స్ట్రెంథెనింగ్‌గా తయారవుతుంది. ఈ బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం కూడా ఉండదండి. కాబట్టి రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత సింపుల్‌గా మళ్ళీ భుజంగాసన సెకండ్ వేరియేషన్ చూపిస్తాను. అంటే ఇలా జంప్ చేయలేని వాళ్ళకేంటంటే ప్రశాంతంగా ఇలా భుజంగాసనంలోకి వచ్చి కాళ్ళు ఓపెన్ చేసి కూర్చోండి ఇట్లా. మళ్ళీ చూడండి ఇట్లా. 1, 2 ఇక్కడ గమనించండి ఇట్లా. 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా. మళ్ళీ మిడిల్‌లో ముందుకి. ఇలా రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తే స్టమక్ ఉంది అంటుంటారు కదా! ఇప్పుడు స్టమక్ చూడండి ఎంత ఫ్లాట్. ఇప్పుడు నేను నార్మల్ బ్రీతింగ్ తీసుకునే ఉన్నాను. నార్మల్ బ్రీతింగ్‌లోనే ఉన్నాను. స్టమక్ ఫుల్ చేస్తే ఇంతుంది. నార్మల్‌గా ఉంటే ఇలా ఉంది. ఇంత స్టమక్ మనం మొన్నటిదాకా నాకు కూడా ఇంత స్టమక్ ఉండేది. అందరూ కామెంట్ చూశాను నేను కూడా. అరే! స్టమక్ ఎక్కువ ఉంది గురువుగారికి, స్టమక్ ఎక్కువ ఉంది. మిమ్మల్ని చూసే మేము చేయాలి కదా! మీకు ఎక్కువ ఉంటే స్టమక్ మాకు కూడా డిసప్పాయింట్ అవుతాం కదా! మీకే తగ్గనప్పుడు మాకేం తగ్గుతుంది అనుకుంటారు. యెస్ కరెక్ట్. ఎందుకంటే నేను చాలా ఫ్రాంక్ అంటే ఓపెన్ చెప్పేస్తా. నేను ప్రాక్టీస్ చేయట్లేదు. మీరు చూడండి నేను ఈ ఆసనాలు వేసిన తర్వాత చాలా వరకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎపిసోడ్స్ ఈ 2, 3 ఎపిసోడ్‌లలోనే పొట్ట చాలా అంటే ఫ్లాట్‌గా అయిపోయింది నాకు చూడండి. ఎందుకు అంటే మేము కూడా ప్రాక్టీస్ చేస్తే రెగ్యులర్‌గా మాకసలు ఈ ఈ ఈ మాత్రం పొట్ట కూడా కనిపించదు నిజం చెప్పాలి అంటే. ఇన్‌స్ట్రక్టర్ అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 4:00 లేచి కాలకృత్యాలు తీర్చుకొని శుభ్రంగా స్నానం ఆచరించి అమ్మవారికి జ్యోతి పెట్టుకొని బయటకొస్తే మధ్యాహ్నం 12 గంటలకు వెళ్తామండి. ఈ టైంలో ఎక్కడ ఏం వాటర్ తాగుతాం అంటే ఓన్లీ వాటర్ పైన ఉంటాం. లేదనుకుంటే ఈ గ్యాస్ ఫామ్ అవుద్ది. ఏదో ఒక ఇడ్లీనో బండి మీద ఎక్కడైనా ఏదైనా దొరికినప్పుడు తినేస్తూ ఉంటాం. దీని ద్వారాగా మాకేమవుతుందంటే జర్నీ మాకు 2, 3 గంటలు పోతా ఉంటది ఈ సిటీలలో. ఈ పొల్యూషన్‌కి మెయింటెనెన్స్ చేయట్లేదు ఫస్ట్. మీకేంటంటే చక్కగా మేము చెప్తున్నాం. ఆసనాలు మేము నేర్పిస్తున్నాం. ఆసనాల గురించి చెప్తున్నాం. మీకొచ్చి ఇప్పుడు యూట్యూబ్‌లో రకరకాల యోగా ఇన్‌స్ట్రక్టర్లు రకరకాలుగా చెప్తున్నారు. యోగా గురువులు చాలామంది మీకు ఇప్పుడు సోషల్ మీడియా నుంచి చాలామంది చెప్తున్నారు. మీరు చక్కగా మీకు అన్నీ ఉన్నాయి. ఆచరించండి. మాకేంటంటే యోగానే జీవనాధారం. యోగాను నమ్ముకొని ఉన్నాం. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఎక్కడ క్లాస్ ఉందా అని ఎత్తుక్కుంటూ ఉరుకుతూనే ఉంటాం. కాబట్టి మెయింటెనెన్స్ చేయట్లేదు. పబ్లిక్ చాలామంది ఒప్పుకోరు. దాని ద్వారా ఏంటంటే మాకు ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మాకు బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి, మాకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఎందుకు అంటే మెయింటెనెన్స్ చేయట్లేదు. సరైనటువంటి వ్యాయామం మేము కూడా చేయట్లేదు. అందుకని చాలామంది ఏమంటారంటే మీరు చేయనప్పుడు మాకెందుకు చెప్తున్నారని చాలామంది కామెంట్స్ పెడతారు. మీకే పొట్ట ఉంది, మీకే బట్ట ఉంది, మీరే చేయట్లేదు మాకెందుకు చెప్తారని. సో మాకు ఆ అవకాశం దొరకట్లేదు. కాబట్టి మీకు ఆ అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం. మీకు కూడా అవకాశం లేదనుకోండి మీరు ఆచరించమాకండి. మీకు అవకాశం ఉంటేనే ఆచరించండి. ఎందుకంటే ఇది పెయిన్‌తో చెప్తున్నాను. మాకు అవకాశం లేదు. యోగాని నమ్ముకొని జీవిస్తున్నాం కాబట్టి పరిగెత్తాలి. సో అందుకని నేను కూడా ఈ మధ్య కొంచెం పరిగెట్టడం మానేసి చక్కగా కొంచెం ప్రాక్టీస్ మొదలుపెట్టాను. ఆ ప్రాక్టీస్ మొదలుపెడుతున్న నాకు రిజల్ట్ వచ్చింది. ఇంకా మీరు ముందు ముందు ఎపిసోడ్‌లో చూస్తారు. ఇంకా స్లిమ్ అయితాను. ఇంకా బాగుంటాను. ఇంకా బాగా తయారవుతాను. నమస్కారం.